హాయ్ హలో నమస్తే నేను మీ అనురాధ. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి లీడర్షిప్ స్టైల్ అండ్ స్కిల్స్. సో ఒక లీడర్కి కావాల్సిన లీడర్షిప్ స్కిల్స్ ఎలా ఉండాలి, స్టైల్స్ ఎలా ఉండాలి అంటే, సో బేసికల్గా ఏంటి అంటే ఎప్పుడైనా ఒక లీడర్ ఎంపతీతో ఆలోచించాలి. సో ఎప్పుడు కూడా ఐ యామ్ ద బాస్ అని చెప్పి ఆ బాసిజం తోటి ఉండకూడదు. సో ఎంపతి తోటి ఆలోచించాలి ప్రతి ఒక్క ఎంప్లాయీ గురించి. అండ్ అదే కాకుండా రిపుల్ ఎఫెక్ట్ ఏంటి అంటే, వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చింది సరే, బట్ దెన్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ వండర్స్ అని చెప్పి వాళ్ళని గుడ్ సపోర్ట్, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, పాజిటివ్ సపోర్ట్ అనేది ఇస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. అండ్ నావిగేషన్ చేంజ్లో ఏంటి అంటే బేసిక్గా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఏదైనా సరే కార్పొరేట్లో కానీ, లేదంటే ఎక్కడైనా సరే వర్కింగ్ నేచర్లో కానీ, వర్కింగ్ స్టైల్లో కానీ చేంజెస్ అనేవి అడాప్ట్ చేసుకోవాలి. సో వచ్చిన చేంజెస్ని నేను నేర్చుకోను, నేను ఇలానే ఉంటాను అంటే కాదు. సో వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ ద చేంజ్, నావిగేషనల్ చేంజ్. అండ్ అలాగే కాకుండా కొలాబరేటివ్ లీడర్షిప్ స్టైల్ అనేది ఉండాలి. సో నేను ఒక్కడనే బాసిజమ్మ నేనే చేస్తాను అన్నట్టు కాకుండా, నేను కూడా మీతో పాటే పనిచేస్తాను, నేను కూడా మీతో పాటే ఒకడిని అని చెప్పేసి వాళ్ళతోటి కలుపుకోలుగా వెళ్తూ ఉంటేనే ఎప్పుడైనా సరే సక్సెస్ అనేది వస్తుంది. సో ఇది ఒక బెటర్ అండ్ బెస్ట్ రిజల్ట్ వచ్చే లీడర్షిప్ స్టైల్. థ్యాంక్ యూ.